సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని గెలిపించడం ఖాయమని మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. కూటమి పార్టీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు ఓటు వేయొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూసి ఓటు వేయాలంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం సార్. ఇంకా ఒక్కరోజు మాత్రం ఎన్నికలకు ఉంటుంది. మీ మీ అవకాశాలు ఎలా ఉన్నాయి? మా విజయ అవకాశం చాలా చక్కగా ఉంది. ఏదైతే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా నాకు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్నాను. ప్రజల సమస్యలకి పరిష్కారం అనేక చూపెట్టడం జరిగింది. ఇంకా మరిన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని తప్పకుండా 2024 రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ అవి కూడా నెరవేరుస్తామని చెప్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది. విజయవాడ నగరానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని విజయవాడ నగర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయజయలు పలుకుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటా కూడా సంక్షేమ పథకాలు అందినాయి. ఈరోజు ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి కలిపి ఏదైతే చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, మన రైతు భరోసాలు కానీ, ఇవన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్కు ముందే వాటిని అవి ఆన్గ్రోయింగ్ ప్రాసెస్ పథకాలు వాటిని ఆపడం అనేది చాలా దుర్మార్గం. హైకోర్టు మందలించినప్పటికీ కూడా వాటిని కనీసం ఇంప్లిమెంట్ చేయబడడం చాలా బాధాకరం. పేద ప్రజలని పొట్టకొట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు, పేద ప్రజలు మంచిగా ఉండే వ్యక్తి, మంచిగా ఉండమని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఒక రోజు 2 రోజులు లేట్ చేయగలుగుతారో కానీ పథకాలన్నీ కూడా పేదవారికి చేరే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని మీ అందరికీ తెలియపరుచుకుంటాను. బాండమ్మ మీకు బలమైన పద్ధతిగా భావిస్తున్నారా సార్? ఒకటి, ఎప్పుడైనా సరే రాజకీయాల్లో పోటీ అయితే ఉంటుంది గ్యారంటీగా. మామూలుగా ఇనానిమస్ అవ్వడం అనేది అరుదుగా జరుగుతాయి. కానీ నాకు బాండమ్మ అనే వ్యక్తిని ప్రత్యేకంగా భావించట్లేదు. ఎందుకంటే అతను ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. 2014 నుంచి 19 వరకు ఇప్పటి వరకు కూడా అతను 2014లో ఎమ్మెల్యే చేశాడు. ఈ నియోజకవర్గానికి వరకబెట్టింది ఏం లేదు. తప్పకుండా అందుకనే మాకు ఒకసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తాము. బాండోమ్ అనే వ్యక్తికి ఏ ఒక్కరు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి ఏం చేస్తారు? నేను ఆల్రెడీ ఇప్పటికే నాకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ముందు తీసుకెళ్తాను. అదేవిధంగా కెనాల్స్ పరిశుభ్రత కానివ్వండి, దోమలని నివారించడం కానివ్వండి, డ్రైన్స్ అభివృద్ధి చేయడం కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధి చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా చేసుకుంటూ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి మార్గం నడిపిస్తారు మాత్రం మీకు తెలియపరచు.